గెలిచారు చెప్పండి? మోషే తన చేతులు పైకెత్తినప్పుడు. చెప్పండి, గెలుపు దేని మీద ఆధారపడింది? చేతులు ఎత్తడం అంటే దేవుని బిడ్డలారా ప్రార్థనలో గడపడం. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థనలో గడుపుతారో అర్థమవుతుందా? ఆపద దినమందు యేసు ప్రభును దేవుడికి అంగీకరించిన వారు భద్రపరచబడతారు. ఆపద దినమందు ఎవరు కాపాడబడతారంటే ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు అర్థమైందా? దేవుణ్ణి కలిగిన వాడు ఆపద దినమందు కాపాడబడతాడు. ఇక్కడేమంటున్నాడు? ప్రార్థన చేయవాడు కాపాడబడతాడు. కాపాడబడ్డాడా లేదా? ఆ రోజు చేతులు పైకెత్తడం అంటే ప్రార్థనలో గడపడం, నిలబడటం అంటే ప్రార్థనలో నిలిచి ఉండటం, అంటే ప్రార్థన ఆపకుండా చేయడం, ప్రార్థన కొనసాగించటం. అర్థమవుతుందా? అది ఏకాంత ప్రార్థన, వేకుజామున ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఏదైతే ఉందో ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమాత్రం కూడా ప్రార్థనలో ఆగిపోకూడదు. హల్లెలూయా. ప్రార్థనలో నిలిచి ఉండాలి. మోషే ఏమంటున్నాడు?